నేను ఫైర్మెన్ జీ వెంకటేశ్వర గారు అబ్బాయి. మా నాన్న పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఆయన ఎక్కడున్నారండి? ఇంకా రాలేదు, వస్తాడు, వెయిట్ చేయి. అదేంటండి, నాకన్నా ముందే జీప్ లో బయలుదేరు, ఇంకా రాకపోవటం ఏంటి? ఇదిగో, మీ నాన్న వచ్చే జీప్ నేను తోలుతాను అనుకున్నావా? నువ్వు తోలుతున్నావా? మీ నాన్న ఏ జీప్ లో వస్తున్నాడో, ఆ తోలేవాడు ఏ రూట్ లో తీసుకొస్తున్నాడో ఎవరికి తెలుసు? పోలీసులంటే ప్రతి వాడికి చులకనైపోయింది. మాకు అన్ని విషయాలు తెలియాలని రూల్ ఏమైనా ఉందా? వెయిట్ చేయవే, వస్తాడు, వెయిట్ చేయి. బెడల్ది ఇదిగో, నువ్వు ఏ తప్పు చేయలేదు. నేను నిన్ను వదిలేస్తున్నాను. వెళ్ళిపో, వెళ్ళిపో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. ఇదిగో, వైర్మెన్ వెంకటేశ్వర కొడుకు నువ్వేనా? అవునండి. నీ పేరు సీతారామా? అవునండి. రా. ఎక్కడికండి? ఉస్మానియాకే. ఉస్మానియా? ఆ, మా నాన్న అక్కడ ఉన్నారా? రావయ్యా, నడు. సార్, మా నాన్న ఇక్కడ ఉన్నారా? మాట్లాడుకోండి, రావయ్యా. సార్, మా నాన్న ఐసీయూలో ఉన్నారా? కాదు, రావయ్యా. రావయ్యా, రా. మీ నాన్న హాస్పిటల్ తీసుకెళ్తుంటే జీపులో ఎందుకు పారిపోవడానికి ట్రై చేశాడు, లారీ కొట్టేసింది. $50,000 పోయా మీ నాన్న ఇంటికి పంపిస్తాను అన్నాను, వినలేదు. కన్న తండ్రి దగ్గర పేనాస్థానం చూపించావు, దేవుడు లాంటి మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంతేనయ్యా, మీరు మనుషులు బతుకుండగా వాళ్ళు విలువ తెలియదు మీకు. నీ చేతులారా నీ తండ్రిని నువ్వే చంపేసుకున్నావు. ఒక్క
చావు చచ్చాడు కుక్క చావు చచ్చాడంటే ఏంటా అనుకున్నావునయ్యా. ఇవాళ తెలిసింది మీ నాన్న చచ్చాడు చూడు, అది కుక్క చావు అంటే. రోడ్డు మీద పడిపోయి మీద లారీలు వెళ్ళిపోతుంటే అబ్బా కడుపులో తేవేసినట్టు అయిందయ్యా. రేయ్ గుడ్డది, మీ నాన్న శవం గుర్తుపట్టి ఇందులో సంతకం చేయి. చూసావా, కన్న కొడుకుపోయి ఉండి నువ్వే చూడలేకపోతున్నావు, మరి మాకు ఎలాగుంటదయ్యా? నువ్వు 50,000 గుర్తుపడ్డావు, ఆ సోషల్ వర్కర్ నారాయణరావు ఈయన 5,000 అమ్మేశాడు. సర్లే మీ నాన్న గుర్తుపడ్డాగా, ఇదిగో సంతకం చేయి. కాగితం మొక్క పట్టుకునే ఓపిక లేదు, పిడికిలు బిగిస్తావు. స్టూడెంట్ తేడా అయిపోద్ది. ఎదురా పిడికిలు బిగించు, తేడా చూపించు. ఆ? స్టూడెంట్లు, కుర్రాళ్ళు, చేతగానోళ్ళు చెప్తూనే ఉన్నానా, వెళ్ళదు. ఇది చెయ్యి, ఇది పిడికిలి, బిగిసింది. తెర కనిపించిందా? ఒక స్టూడెంట్ కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఒక చేతగానోడు కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఇదిగో చెప్తున్నా విను. నా పేరు జి సీతారా, ఇది ఆంజనేయ స్వామి. ఇప్పుడు నా టైం వచ్చింది, ఇక నడిపిస్తా చూడు. వాళ్ళ నాన్న శవాన్ని చూడడానికి వచ్చిన వీడు పక్క శవం మీద ఉన్న వాచ్య ఉంగరాలు దొంగతనం చేస్తుండగా పట్టుకున్నాం. ఎదురు తిరిగి నా రివాల్వర్ లాక్కుని నన్నే చంపబోయాడు. అందుకని వీడిని చంపేశాం. ఎక్స్ట్రా సార్, ఆ సాహిబ్ గడు వాచ్య ఉంగరాలు తీసుకొచ్చి జోబులో పెట్టరా. రైట్, తలుపులేసేయండి. ఇవాళ 3వ శవానికి పోస్ట్ మార్టం జరుగుతుంది. రేయ్ గన్నవరా, రే ఎంతసేపు రా, తప్పుకో. అయ్యో నేను చెప్పినా కదా వీడు వేద ఒకటే. చారు నీ పని కథం. ఇక కీమా కీమా కొడతాడు.
కోసం మా నాన్న చంపేశారు. 1,00,000 ఇస్తా మా నాన్నకి ఇచ్చేయి. 2 లక్షలు ఇస్తా మా నాన్నకి ఇచ్చేయి. డబ్బు కోసం ఎంతమందిని చెప్తారా? నిజాన్ని చంపేస్తున్నారు, న్యాయాన్ని చంపేస్తున్నారు, దేశాన్ని నాశనం చేసేస్తున్నారు. ప్రతి వాడికి డబ్బు డబ్బు డబ్బు. డబ్బు కోసం ఏమని చేస్తారా? ఆ సాహిబ్ గారు ఏం పాపం చేశారా? కొంచెం నిజం చెప్తానంటాం తప్ప? రోజుకి 5 సార్లు నమాజ్ చదవటం తప్ప? అల్లా కోసం నిజం చెప్పడం తప్ప? దానికోసమే చంపేస్తారా? ఎంతమందిని చెప్తారా? నీకు 5 లక్షలు ఇస్తా, ఇద్దరిని బతికించు. మా నాన్న నాకు కావాలి, సాహిబ్ గారు నాకు కావాలి. నీకెంత డబ్బు కాంటే ఇస్తాను. బతికించరా, ఇద్దరిని బతికించు. చేసింది వద్దమ్మా, వద్దమ్మా. ఏమైందిరా? నన్ను చూడకమ్మా. రామా, వద్దమ్మా, తప్పుకో బాబు. తప్పుకో నాన్న. వద్దమ్మా, వద్దమ్మా. తప్పుకోమన్నారా? తప్పుకో. ఏమిటండి ఏమైంది మీకు? వాతావరణం వచ్చిందా? చప్పుడు లేకుండా అలా విసిపోయారేంటి? అదేమిటండి అలా తెల్లగా పాలిపోయారు? మాట్లాడేమిటండి? ఎక్స్ట్రాలు చేయకుండా నేను చెప్పించే. సరే సార్. క్యాప్ ఎదురా ఇదిగోండి సార్. పెట్టుగా, ఇది అఫీషియల్ డ్యూటీ. ఎలా? ఇదిగో అందరినండి, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిపై సీతారాం అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచి క్షతగాత్రులు చేసినందుకు అతన్ని ఖైదీ చేసే నిర్బంధ పత్రం. అర్థం కాలే? దీన్నే అధికార భాష అంటారు. ఈ భాష నీకు నాకే కాదు, ఎవ్వరికి అర్థం కాదు. అయినా దీన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎంలు వాడుతూనే ఉన్నారు. అయినా గానీ ఈ భాష మనకెందుకమ్మా? మన భాషలో చెప్పాలంటే మీ కొడుకు మా సీఏని తుక్కు తుక్కు నిరిసి బొక్క బొక్కకు నిల్వసి పొయ్యి మీద పెట్టిండు. అందుకోసమే అరెస్ట్ చేయడానికి వచ్చినాం. అరే మా సీఐ సింహం లెక్క పులి లెక్క బతికిండు అని బిచ్చగాని చేసిరు కదమ్మా. ఒరే అక్కడ చూసినావా ఎట్లా అరుస్తుండో బుచ్చపని లెక్క. ఇదిగో ఏంది ఇది? యాంటిసిపేటరీ బెయిల్. అంటే ఈ ఇంట్లో పెద్ద మనిషి పోయారు. హిందూ ధర్మ ప్రకారం కర్మకాండలు జరగాల్సి ఉంది. మాసికాలు అయ్యేంత వరకు అరెస్ట్ చేయకూడదని ఇదిగో యాంటిసిపేటరీ బెయిల్. సార్ పేపర్ సార్. ఎక్స్ట్రా కన్ను గురించి అడగరా. ఇగో మీ వాడు మా సీఎని కీమా కీమా కొట్టి పిస్తోల్ గుంజుకపోయిండు. అధికార భాష. మాకు ఉద్యోగరీత్యా ఇచ్చిన తుపాకీ కనిపించట్లేదు. అది మీరే అపహరించారని, అది మీ గృహం నందే ఉన్నదని మా అనుమానం. దానికై వెతుకులాట పత్రం, సెర్చ్ వారెంట్.
మీరు ఎట్టండి, మీరు ఇటు మొత్తం వెతకండి. సార్ మొత్తం ఎత్తింది సార్, ఎక్కడ కనపడలేదు. ఇదిగో మా రివాల్వర్ మీ దగ్గరే ఉందని తెలుసు. నీ కొడుకు నన్ను కొడతాడా, పోలీసులే కొడతాడా? ఇప్పుడు చెప్తున్నాను విను. నెల రోజుల్లోగా నీ మొగుడు ఫోటో పక్కన నీ కొడుకు ఫోటో పెట్టకపోతే మేం పోలీసులమే కాదు. నెల రోజుల్లోగా నీ మొగుడు ఫోటో పక్కన నీ కొడుకు ఫోటో పెట్టకపోతే మేం పోలీసులమే కాదు. ఎక్కడికత్తా? ఇప్పుడే వస్తానమ్మా, చిన్న పని ఉంది. అయ్యో, ఆడవాళ్ళు శ్మశానంలోకి రాకూడదమ్మా, అశుభం. జరగాల్సిన అశుభం జరిగిపోయింది, ఇంకేం జరగాలి? పద బాబు పద. వెళ్ళకూడదమ్మా, కపాల మోక్షం అయ్యే వరకు ఉండాలి. అంటే పుర్రె పగిలేంత వరకు ఉండాలమ్మా. అక్కడ చాలా పుర్రెలు పగలాలి. పద బాబు, బేగం పెట్టిపోని. కన్నీరు పాచింది విడలేక ముట్టు ముట్టుగా ఈ నేల రాలింది. 54,000 వస్తుంది. చూడు బాబు, అబద్ధాలు విని విని విసిగిపోయాను. ఇంకా అబద్ధాలు వినే ఓపిక లేదు. నాకు నిజం కావాలి. ఇంకొకసారి అడుగుతున్నాను, తేడా ఉండకూడదు, నిజమే చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను, విను, నిజమే కావాలి. ఎంత? 76,000. పెట్టక్కడ. మీ నాన్న బతుకున్నంతకాలం బైక్ కావాలి బైక్ కావాలి అని అడిగేవాడి కదా, ఇప్పుడు కొను. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? పద బాబు, టైం వేస్ట్ చేయ మాకు. నా బిడ్డకి టైం పెడతారా? చెప్తారు ఎవరెవరికి టైం పెడతారు. పద బాబు. విశ్వా, ఎంతండి ఇది? 54,000. ఏంటమ్మా ఇదంతా? ఏం జరిగింది? పోలీసులు వాళ్ళ సర్వీస్ రివాల్వర్ కోసం వచ్చారా? దొరికిందా? లేదు. మరేమైంది? నా దగ్గర ఉంది. ఏంటమ్మా ఇది? ఎప్పుడు లేని వాళ్ళు నీకు ఇంత ఉద్రేకం? చూడు బాబు, ఇప్పుడు నీకు ఒక కథ చెప్పాలి. చాలా కాలం క్రితం ఒక అడవి ఉండేది. ఆ అడవిలో అన్ని సాధు జంతువులే ఉండేవి. గొర్రెలు, మేకలు, ఆవులు, జింకలు, కుందేళ్లు లాంటివి. ఒక్క క్రూర జంతువు కూడా ఉండేది కాదు. అందువల్ల అవన్నీ ఆ అడవిలో సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా బతుకుతుండేవి. ఈ మేకలున్నాయి చూసావు, వీటికి ఆకలి ఎక్కువ, ఆకలికి మించి తిండి ఎక్కువ. 1 కిలో ఆకలేస్తే 2 కిలోలు తింటాయని. అలా తిని తిని చెట్లకున్న ఆకులన్నీ తినేసాయి. ఎలా అంటే
మన ప్రభుత్వాధికారులు లంచాలు తింటున్నట్టు అవసరానికి మించి తినేసాయి. దాంతో అడవంతా మూడుబారిపోయింది. పచ్చదనం లేక మేఘాలు రాలేదు, వర్షాలు పడలేదు, నీళ్లు లేక కొత్త మొలకలు రాలేదు. సాధు జంతువులన్నీ తిండి లేక పాప మనవలు మాడిపోయాయి. వాటి బతుకు దుర్భరం అయిపోయింది, చచ్చిపోయే స్థితికి వచ్చేసాయి. అడవంతా దుర్భిక్షం. ఇప్పుడు ఎలారా భగవంతుడు అనుకున్న టైంలో ఆ అడవిలో పులి ఎంటర్ అయింది. ఒక్కొక్క మేకని చంపి తినడం మొదలెట్టింది. ఒక్కొక్క మేక చస్తూ ఉంటే మళ్ళీ చెట్లు చిగురించడం మొదలెట్టాయి. ఆ పచ్చదనం చూసి మేఘాలు వచ్చాయి, వర్షాలు పడ్డాయి, మళ్ళీ మొలకలు వచ్చాయి. క్రమేపీ అడవంతా సస్యశ్యామలమైంది. ఇప్పుడు మన దేశంలో దుర్భిక్షం ఉంది. పులి రావలసిన టైం అయింది. ఆ పులివి నువ్వే కావాలి. నిన్ను పెద్ద పులిని నేను చేస్తాను. ఇక్కడి నుంచి ఎవరినైనా నువ్వు కొట్టాలి గాని నా పెద్ద పులి మీద చెయ్యి వేసే ముందు ఎప్పుడైనా సరే 1కి 2 సార్లు ఆలోచించాలి.